లోని ఎలా హెచ్టిఎంఎల్ యూస్ చేస్తాం, హెచ్టిఎంఎల్లో ఫామ్స్ ఎలా యూస్ చేస్తాం అనేది ఇప్పుడు కాన్సెప్ట్. అసలు ఫామ్స్ అంటే ఏంటి, ఫామ్స్ ఎక్కడ యూస్ చేస్తాం, ఫామ్స్లో ఏముంటాయి, ఫస్ట్ ఎవరికైనా వచ్చే క్వశ్చనే అది. ఫామ్స్ అంటే ఏంటి, ఆ ఫామ్స్లో ఎలా ఉంటుంది, ఏం యూస్ చేస్తాం. అంటే ఫామ్ అంటే ఏంటి, బేసికల్గా మనకు తెలిసింది ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఏదైనా అప్లికేషన్ రాయడం కానీ ఏమైనా చేసేది మన దృష్టిలో ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎక్కడైనా ఏదైనా యూస్ చేయాలి, ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకున్నా అది ఒక వెబ్సైట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ కానీ మీ రోల్ నెంబర్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఫామ్స్ అనేవి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని నేమ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ ఏమైనా అడిగారనుకో మీవి, అప్పుడు ఏంటి ఆ ఫామ్లో ఏంటి ఫస్ట్ మీ నేమ్ నోట్ చేస్తారు, తర్వాత రోల్ నెంబర్ అంటే మీ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు ఆ ఫామ్లోని. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక యూజర్కి ఎలా అయితే సెండ్ అవ్వాలి, బ్యాక్ ఎండ్లో ఎలా సేవ్ అవ్వాలి అని చెప్పడానికి మనం యూస్ చేస్తాం ఫామ్స్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన దగ్గర ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనం అప్లోడ్ చేసిన డేటా సర్వర్లో సేవ్ అయ్యి ఉంటుంది అని. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఫామ్స్ మన హెచ్టిఎంఎల్లో ఎలా యూస్ చేస్తాం. హెచ్టిఎంఎల్లోని అది ఒక స్పెషల్ ఎలిమెంట్. దాన్ని ఏదైనా కంట్రోల్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్స్ అనేవి దేంతో మ్యాచ్ అవుతుంది, ఎలా చూపించాలి అని చెప్పడానికి కొన్ని టైప్స్ మనం తీసుకుంటాం. ఆ టైప్స్కి వచ్చేసరికి ఇన్పుట్ బాక్స్ అని, చెక్ బాక్స్ అని, రేడియో బటన్స్ అని, సబ్మిట్ బటన్స్ అని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా డీటెయిల్స్ కానీ కలెక్ట్ చేసి ఒక యూజర్కి ఇన్ఫర్మేషన్కి ఇచ్చేటప్పుడు మీ నేమ్ కానీ, మీ మెయిల్ ఐడి కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, రోల్ నెంబర్స్ కానీ ఏవైనా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి ఫామ్స్ అనేవి యూస్ చేస్తాం. దాంట్లో ఒక స్పెషల్ టైప్స్ కింద ఇన్పుట్, చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్స్, సబ్మిట్ బటన్స్ అనే ఒక లిస్ట్ యూస్ చేసుకుంటాం. అంటే ఈ స్టెప్స్లో ఫామ్స్ ఎలా యూస్ చేస్తాం బేసిక్ కాన్సెప్ట్లో అని చెప్పడానికి. దానికి ఒక సింటెక్స్ కూడా మనం అక్కడ చూడండి. ఫామ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్షన్ మెథడ్. అంటే గెట్లోని ఒకటి, పోస్ట్లో ఒకటి, 2 టైప్స్లో యూస్ చేస్తాం ఫామ్స్ అనేవి. ఫామ్స్ ఎలా క్లోజ్ చేయాలనేది కూడా మనం డిక్లేర్ చేస్తాం. అదొక మెథడ్ అని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ కింద చూడండి ఎగ్జాంపుల్లోని ఒక యూజర్ డేటా ఎలా మనం పాస్ చేయాలి, పాస్వర్డ్ ఎలా చేయాలి, ఒక యూజర్ లాగిన్ ఎలాగా, లాగిన్ ఎవరు ఏంటి, తర్వాత యూజర్ లాగిన్ చేసిన పర్సన్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్స్ కానీ ఏవైతే అలా సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసిన తర్వాత మనం